అన్న నమస్తే. ఏంటి మరి గత కొన్ని రోజులుగా అయితే గత 75 రోజుల నుండి కూడా మీరు పోరాటం చేస్తా ఉన్నారు, గ్రూప్ 1 సంబంధించిన విద్యార్థులకు అన్యాయం జరిగిందంటూ కూడా. సో ఏంటి మరి ఏం చెప్తారు? వీళ్ళు ఇచ్చినటువంటి 95 రోజులు అని చెప్పారు మాకు పేపర్ ఎవాల్యుయేషన్కు, కానీ హాలిడేస్లో అని తీస్తే 75 రోజులు. దీన్ని బట్టి మేము ఏం చెప్తున్నాం అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమయం సరిగ్గా వెచ్చించలే, పేపర్ కరెక్షన్ చేయడానికి ఎవాల్యుయేటర్స్ని సరిగ్గా పెట్టలేదు, వీటన్నిటి వల్ల తప్పులు వచ్చినాయి. ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడుగుతుంటే కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? మీ కాడికి వచ్చి కమిషన్లు అడిగినావా? మీ కాడికి వచ్చి ఉద్యోగాలు అడిగినావా? మీ కాడికి వచ్చి ఏం అడిగినావు? ఇప్పుడు కొండ సురేఖ ఎవరిని ఉద్యోగం అడిగింది? వాళ్ళ అన్న మనమనికి సీతారాబాబుని ఉద్యోగం అడిగింది. మేము అట్లా వచ్చి అశోక్ నగర్ నుంచి వచ్చి మిమ్మల్ని ఉద్యోగం అడిగినావా? అడగలే కదా. మేమేం అడిగినాం? మేము చదువుకున్నాం, మేము పరీక్ష రాసినాం, మాకు పరీక్ష పెట్టినోడు పబ్లిక్ సర్వీస్ కమిషన్, వాడు తప్పులు చేసిండు, వాడిని అడుగుతున్నాం. నీకేం నొప్పి? కాంగ్రెస్ వాళ్ళకు మీకెందుకు నొప్పి? మీకెందుకు పప్పి? కాంగ్రెస్ వాళ్ళు గమ్మునుడు, చెప్పులతో కొడతావు అన్నాడు, అదే అన్నాడు, ఇది అన్నాడు, బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. మరి నువ్వెందుకు అంటున్నావు ఇట్లా? మరి నువ్వు గతంలో చేసినప్పుడు ఇది అన్నీ కాదన్నా. అసలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ లంగాది. మేము పబ్లిక్ సర్వీస్ కమిషన్ మేము కేసు వేసినావు, నువ్వు తప్పు చేసినావని. నువ్వు చేసిన తప్పుకు సమాధానం చెప్పుకో. కేసు వేసినోడు వాడు ఏంటిది? ఉద్యోగస్తులు అయితే ఏ ఉద్యోగం చేస్తారని చెప్పలేదు, ఎక్కడ చేస్తారని చెప్పలేదు. అదే చెప్తున్నారు కదా. మరి మీ వెనకాల కావాలనే ప్రతిపక్షాలు మీతోని ముందుకు ఉసుగొల్పుతా ఉన్నాయి. ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమం తప్ప వేరేది ఏం లేదు. నిజమైన విద్యార్థులు చదువుకుంటున్నారు, ప్రిపేర్ అవుతా ఉన్నారు. వీళ్ళంతా కావాలని బీఆర్ఎస్ పంపిస్తున్న నాయకులు అని చెప్పేసి కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మరి ఏంటి దీన్ని మీరు నిజమైన నిజంగా ప్రతిపక్షాలు ఉంటే నీ దాంట్లో ఉద్యోగం చేసేటోళ్ళు వాళ్ళు ఎందుకు వచ్చి అడుగుతారు? అన్యాయం జరిగినప్పుడు అడుగుతున్నారు. ఎవరికి బురద చల్లుతున్నారు? కాంగ్రెస్ పార్టీకి బురద చల్లుతున్నారా? అరే నాయన, నువ్వు సంవత్సరం తిరగక ముందే బురద పూసుకున్నావు. టీజీపీఎస్సీ బురద కడుగుతాను వచ్చి ఆ బురదను ఇంకా నువ్వు పూసుకున్నావు. నీ బురదను కడుగుతావు. నువ్వు ఇంకా 10 ఏళ్ళు అధికారంలో ఉంటుంటున్నావు. ఈ బురద కడుక్కో. ఈ బురద కడుక్కోకుంటే అట్లనే నీ ఒళ్ళు కుళ్ళిపోతుంది, ఇర్రు అంటది. ఎండాకాలం బురదకు ఊళ్ళల్లో పొలాలకు బర్రెలు పోతాయి, బర్రెలు పోయి బురద మాటలలో బొర్రెలు వస్తాయి. బొర్రెలు వస్తే మనం ఏం చేస్తాం? కడుగుతాం. ఎందుకు? మళ్ళీ తెల్లారితే సక్క పాలు ఇవ్వదని, ఒళ్ళు ఇర్రు అంటది, దానికి ఒళ్ళు మంచిగా ఉంటుందని. అట్లా నువ్వు పూసుకున్న బురద నీకు ఈ ఎండాకాలం పూట ఒళ్ళు ఇర్రు అంటదని నీ బురద కడుగుతున్నావు. నీ బురద కడుగుతుంటే నువ్వు బురద కడుక్కొని నేను అదే బురద పూసుకుంటుంటే నేనేం చేస్తా? బురద నువ్వు అది కడుక్కోలేదనుకో, ఆ బురద మీద నీకు ఏ రంగు వేయాలో ఆ రంగు వచ్చి ప్రజలు వేస్తారు ఎన్నికలప్పుడు. ఎట్లాంటి సమస్యలు వచ్చినాయి అంటే ఈ గ్రూప్ 1 సంబంధించిన అభ్యర్థుల విషయంలో అది కరెక్షన్ జరగలేదు అని చెప్పేసి అంటా ఉన్నారు. తెలుగు విద్యార్థులకు కూడా అన్యాయం జరిగిందని కూడా అంటా ఉన్నారు. మరి ఏంటి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? మొత్తం అన్న ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. తెలుగు వాళ్ళకి అన్యాయం జరిగింది, పేపర్ కరెక్షన్ సరిగ్గా చేయలేదు, నీకు ఎంతమంది ఉన్నారని చెప్పలేదు, తెలుగు వాళ్ళకి అన్యాయం చేసిర్రు. ఉర్దూ మీడియంలో ఇంతమంది రాసిర్రు, ఇంతమంది ఉన్నారని చెప్పేటానికి తెలుగు మీడియంలో ఎంతమంది రాసిర్రు, ఎంతమంది అని ఎందుకు చెప్పట్లే? అసలు ఇంగ్లీష్ వాళ్ళు ఎంతమంది రాసిర్రు, ఎంతమంది అని చెప్పట్లేవు. ఇవన్నీ ఎందుకు చెప్పలేదు? అలా మేము ఈడ మీటింగ్ పెట్టుకుంటే మాకు పర్మిషన్ ఇవ్వకుంటే బీసీ సంఘం నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాం. 100 మంది అంటే 100 మంది వచ్చారు నిరుద్యోగులు. 100 మందికి ఎక్కువ వస్తే భయపడతారని ఊరుకున్నారు. కాబట్టి మేము ఏమంటున్నాం, మమ్మల్ని భయపెట్టొద్దు. పోలీసు వ్యవస్థతోటి ప్రభుత్వం మమ్మల్ని భయపెట్టేయద్దు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మమ్మల్ని భయపెట్టేయద్దు. నీకు దమ్ముంటే మేము అడిగే ప్రశ్నలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక పరీక్ష 100 తప్పులు, 100 తప్పులలో కనీసం ఒక తప్పునన్నా సార్ దిద్దుకోవాలి. ఇంతవరకు రోజుకు తప్పులే చేస్తుంది. మొన్నైతే టీజీపీఎస్సీ నుండి కూడా కొంతమందిపై ఆ కేసులు కూడా పెట్టినట్టు కూడా ఒక వార్త చూసినాం. ఏంటి మరి దాని మీద మీరేం క్లారిటీ? ఆడలేక మధ్యలో బాగాలేదు అన్నట్టు అడుగుతుంటే వాళ్ళకి మీద కేసులు పెడుతున్నారు కదా. పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీకు చెప్తున్నాము, నీకు కేసు పెట్టాక ఎక్కడిది? మరి ఇట కేసులు పెట్టాలంటే ఎలక్షన్ కమిషన్ ఇవాళ దేశంలో ఉన్న అందరు రాజకీయ నాయకుల మీద కేసులు పెట్టాలి. ఏ ఒక్కరి మీద ఇవాళ ఎలక్షన్ కమిషన్ పెట్టిందా? ఇవాళ ఎలక్షన్ కమిషన్ బాగాలేదు, ఈవీఎం ట్యాంపర్లు అన్నాడు రేవంత్ రెడ్డి అంటారు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ అంటారు. మరి మీరు అన్నటువంటి రాజ్యాంగబద్ధ సంస్థ ఎలక్షన్ కమిషన్ మీ మీద కేసులు పెట్టిందా? పెట్టలే కదా. మరి నువ్వు రాజ్యాంగబద్ధ సంస్థ అంటున్నావు, టీజీపీఎస్ ఎందుకు పెడుతున్నావు కేసులు? సో ఫైనల్గా అసలు మీ డిమాండ్ ఏంటి? మరి ఇన్ని రోజుల నుండి పోరాటం చేస్తాను, మరి దీనిపై ఎలాంటి అంటే ఏమంటారు పరిష్కారం దొరకట్లేదు కదా. ఏంటి సమస్య ఏంటి, డిమాండ్ ఏంటి? అసలు పరీక్షను రద్దు చేయాలి, మెయిన్స్ను మళ్ళీ పరీక్షలు పెట్టాలి అంతే. మాకు కోర్టులో కొంత ఊరాట దొరికింది, దాన్ని పట్టుకొని ఆయన వెళ్ళిండి మళ్ళీ ఆయన డివిజనల్ బెంచ్ పోతాడు, పోతే మళ్ళీ మేము కూడా సుప్రీంకోర్టు పోతాం. యాడికైతే అటు చూసుకుందాం అంతే. రాష్ట్ర ప్రభుత్వం ఏమంటా ఉంది మరి దీనిపై స్పందించారా? మరి ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం అంటే ఎట్లా అంటే మేము అడుగుతుంటే వచ్చి మమ్మల్ని వాళ్ళు బెదిరిస్తున్నారు, మమ్మల్ని తిట్టిస్తున్నారు వాళ్ళ నాయకులతోటి. కాంగ్రెస్ పార్టీకి ఇలా సంబంధం లేదు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడుగుతున్నావు. నువ్వు వస్తా అంటే మరి నీ వాళ్ళు ఎంత ఉన్నారో లిస్ట్ తీయాలి. నీకంతా మాకు ఆ రోజు ఎండ తిప్పుకున్నావు కదా, అలాంటివన్నీ నువ్వు ఈరోజు ఎండలో తిరుగుతుంటే నువ్వు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం తప్పులు చేసిందో నువ్వు మా పక్షాన నుండి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూర్చోబెట్టి ఆ తప్పులు సరిదిద్దు.
అంటే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికీ ఏడాదిన్నర పాలన పూర్తయిపోయింది. ఏంటి మరి దీనిపై ఏం చెప్తారు మరి? మన సంవత్సరం క్యాలెండర్లో 2 మారిపోయినాయి, వీళ్ళు జాబ్ క్యాలెండర్లో 3 మారినాయి. ఈ 5 ఏళ్ళల్లో 10 మారుతాయి. వాళ్ళ మీద నమ్మకం లేదు, దాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అంతే.